ఏంటక్క శౌర్యాన్ని పిలవలేదా? ఉంటేనే కదా బావ పిలవటానికి. అదేంటి తినకుండా ఎక్కడికెళ్ళింది? మాధవ ఇంటికి వెళ్ళింది బావా. అక్కడికెందుకెళ్ళింది? ఎవరు పంపించారు? ఇంత జరుగుతుంటే ఇంకా ఆ ఇంటికి ఎలా వెళ్తుంది? వదిన దగ్గరుండి ఇక్కడ ఈ బాధలు ఈ గొడవలు అన్నీ నీకెందుకమ్మా, వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండు అన్నట్టుగా చెప్పి మరీ పంపించింది. అక్క నువ్వు పంపించావా? ఏం జరుగుతుందో వాడేం చేస్తున్నాడో తెలిసినా మళ్ళీ వాడింటికి ఎలా పంపిస్తావు? వాడు బయటికెళ్ళి పరుగు తీస్తుంటే నీకదేం పట్టట్లేదా? అలా ఎలా పంపిస్తావు శౌర్యాన్ని? పంపించానురా, ఇప్పుడేంటి? శౌర్య ఇంటికి వెళ్ళిందనగానే నీకంత కోపం వస్తుంది. మాధవ్ మీద కోపంతో మిగిలిన వాళ్ళని పట్టించుకున్నావా? నువ్వు కనీసం పలకరిస్తున్నావా? పరామర్శిస్తున్నావా? పాపం చిన్నపిల్లది, ఎలా ఉంది, తింటుందా లేదా, ఎందుకలా బాధపడుతుందని ఒక్కసారైనా ఆలోచించావా? కనీసం నిలబడి దాని వంక ఒక్కసారైనా చూసావా? చూసుంటే తెలిసేది అది ఎంత బాధపడుతుందని. అంత బాధపడ్డానికి ఇక్కడ తనకేం తక్కువ జరిగిందాక? 3 పూట్ల తింటున్నారు, తిరుగుతున్నారు కదా, బావున్నారంటే సరిపోతుందా? ఇంకా ఏం చేయలేదునా? పనులన్నీ మానేసి బావ అందరి ఎదురుగా కూర్చొని కబులు చెప్పాలా ఏంటి? నువ్వు నోర్మై. ఇంకోసారి మధ్యలో మాట్లాడేటప్పుడు వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. ఎరా, అదింటికి రాగానే ఏమ్మా తిన్నావా, బాగా చదివావా, పరీక్షలు బాగా రాసావా అని ఇలా ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడుతుంటే అది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. అది ఇంటర్న్షిప్ గురించి నీతో మాట్లాడాలని నీ చుట్టూ తిరుగుతూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకున్నావా? ఎంతసేపు మీ ఆస్తులు, కోపాలు, గొడవలు తప్ప అమ్మెలా ఉంది, అక్కెలా ఉంది, చెల్లెలు, తమ్ముడు ఎలా ఉన్నారు అని ఆలోచించే తీరికెక్కడుందిరా నీకు? ఈ గొడవలు చూసి తట్టుకోలేక ఆ పసి మనసు అల్లాడిపోతూ ఉంటే ఎలా సర్ది చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. చివరికి అదే నోరు తెరిచి అక్క నేను చిన్నన్నయ్య దగ్గరకు వెళ్ళి ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండొస్తాను అంటే వద్దని ఎలా చెప్పమంటావు? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అన్నా ఆ విధంగా ఆవేశపడుతూ ఉంటే ఎవరు మాత్రం నీ దగ్గరికి ధైర్యంగా రాగలుగుతారు చెప్పు? ఏ విషయమైనా ఎలా చెప్పగలుగుతారు?